హాయ్. తెలంగాణలో ఒక హాట్ టాపిక్ నడుస్తుంది. సంచలనమైన నిర్ణయం తీసుకున్న గువ్వల బాలరాజు. ఇది నిజమా కాదా అని నిన్న మొన్న ఒక చర్చ జరిగింది గానీ, అది వాస్తవమే అనే ఆధారాలతో సహా బయటకొస్తుంది. ఒక ఆడియో లీక్ కూడా అయినట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే దానికి సంబంధించి ఒక లెటర్ గూడా రిజైన్ చేసిన లెటర్ గూడా మనకి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అసలు ఈ పింక్ గులాబీ పువ్వు రంగు మార్చుకొని కాషాయ రంగులోకి మారే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనే వాస్తవం ఈ మధ్య మొత్తం పార్టీయే మొత్తం కాషాయం బీజేపీలో చేరే అవకాశాలు మనకు క్లియర్‌గా కనిపిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ముందుగా పార్టీయే వెళ్ళిపోతున్నప్పుడు నేను ఇక్కడ ఉండడం కన్నా అక్కడ పోయి డైరెక్ట్ మనమే పార్టీలో చేరితే బాగుంటుందని గువ్వల బాలరాజు ఒక డిసిజన్ తీసుకున్నట్టుగా మనకి సోషల్ మీడియాలో అలాగే న్యూస్లో మొత్తం హల్చల్ చేస్తున్న ఆ వార్త. దానికి సంబంధించి గులాబీ పువ్వు కాషాయ రంగులోకి మారిపోతుందా లేదా అనేది ఒక చర్చనీయాంశమైన విషయం. అది తర్వాతకి దాని కేసుల పరిణామాలు ఎలా ఉంటాయో దాని తగ్గట్టు నిర్ణయాలు తీసుకుంటుందా, లేకుంటే ముందస్తు ప్రణాళికలో భాగంగా జరిగిపోతుందో తెలియదు. కానీ ఒక వికెట్ అయితే డౌన్ అయింది. ఇంకా ఎన్ని వికెట్లు డౌన్ అయితే తెలియదు. ఇంకా 10-12 వికెట్లు బీజేపీలోకి చేరే అవకాశాలు ఉన్నట్టుగా సంప్రదింపులు జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇంకో సంచలనమైన నిర్ణయం ఏంటంటే మొత్తం పార్టీయే విలీనమయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా మనకు తెలుస్తుంది. దానికన్నా ముందుగా గువ్వల బాలరాజు ఒక బాంబు అయితే వేల్చిండు. పార్టీని వెళ్ళిపోయేటట్టు ఉంది, మనం ఎందుకు ఇక్కడ ఉండేది, మనమే ముందస్తుగా వెళ్తున్న వార్త ఎంతవరకు నిజం ఉందనేది మనం ఒకసారి విశ్లేషించాల్సిన అవసరం ఉంది. అయితే గువ్వల బాలరాజు పేల్చిన ఈ బాంబు నెక్స్ట్ ఎలాంటి పరిణామాలు తీసుకొని అక్కడ వాతావరణాన్ని డిస్టర్బ్ చేస్తుందో చూడాలి. అంటే బీఆర్ఎస్ ఫామ్ హౌస్ రాజకీయాలని ఏ విధంగా డిస్టర్బ్ చేస్తుందో, లేకుంటే బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా డిస్టర్బ్ చేస్తుందో తెలియదు. అసలు బీజేపీలోకి గువ్వల బాలరాజు పింక్ కలర్ నుంచి కాషాయ రంగులోకి ఎందుకు మారుతుండు, ఏ కారణాలతో మారుతుండు అనేది ఒకసారి పూర్తిగా విశ్లేషించుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఆయన ఆడియో లీకులు కూడా రిలీజ్ అయినాయి. అవి ఒకసారి పూర్తిగా వినే ప్రయత్నం అయితే చేద్దాం. గువ్వల బాలరాజు సంబంధించి ఒక ఆడియో లీక్ అయింది, అది ఒకసారి విందాం ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంట, పొత్తు పెట్టుకుంటారంట అన్నప్పుడు మనం వెళ్ళిపోతుంది కదా. ఫస్ట్ పోరాటం చేసినాం కదా, అదే పోయి మాట్లాడే డైరెక్ట్ వండుతాం కలిసి అయిపోతుంది. అది కట్టమండి. అవును, అందుకని ఇప్పుడు హరీశ్రావుకి హరీశ్రావు మన కాదని ఒక హరీశ్రావు అదే కదా ఇచ్చినప్పుడు మనం ఎందుకు మనం రాజానికి తెప్పించేయాలనుకో. అయితే అక్కడ ఏమంటుండంటే ఆర్ఎస్ ప్రవీణ్ కి అక్కడ బాధ్యతలు ఇవ్వడం వల్ల తప్పుకున్నట్టుగా ఒక చర్చ, ఒక మాట అయితే వచ్చింది. ఆ ఆర్ఎస్ ప్రవీణ్ కి అక్కడ బాధ్యతలు ఇవ్వడం వల్ల ఈయన తప్పుకొని బీజేపీలోకి వెళ్తుండా, బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్తుండా లేదా వెళ్తున్నా అనేది మనకు కనిపిస్తున్న వార్త. అయితే ఈయన అన్నమాట బీజేపీలోకే బీఆర్ఎస్ వెళ్తుందనే మాట ఎంతవరకు క్లారిటీ, కేసుల విషయంలో భయపడి నిర్ణయం తీసుకుంటుందా అనేది ఒక చర్చనీయాంశమైన అంశంగా మనం చూసుకోవాలి. దాన్ని టోటల్గా చూసుకున్నట్టయితే ఈ మిగతా పార్టీకి వెళ్తుందా లేదా అనేది ఈయన అన్న మాటలో వాస్తవం ఉందా లేదా మనం తర్వాత చర్చించుకుందాం. ముందైతే ఇది పూర్తిగా విందాం. ఇది దీనికి సంబంధించి బీఆర్ఎస్ నుంచి అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించి మన గువ్వల బాలరాజు మన బీజేపీలోకి వెళ్ళే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నట్టున్నాయి. ఈ రెసిగ్నేషన్ కూడా ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. దానికి సంబంధించి అది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. గువ్వల బాలరాజు సంబంధించి రెసిగ్నేషన్ ఏమైనా చూస్తాను.
అఫీషియల్గా అయితే గోల బాలరాజు సంబంధించి డెసిగ్నేషన్ లెటర్లు వచ్చినట్టయితే మనకి ఇక్కడ ఏం పోస్ట్ చేయలేదు. సో మేబీ చేరుతుండొచ్చు గోల బాలరాజు అచ్చంపేట నియోజకవర్గం. ఏదేమైనప్పటికీ ఇంకా దీనికి సంబంధించిన పోస్టులు అయితే వచ్చినట్టయితే మనకు కనిపిస్తలేవు. ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఆడియో లీక్ అయిందా? ఓకే, ఇక్కడ రిజిగ్నేషన్ లెటర్ కనిపిస్తుంది. మరి భారతీయ రాష్ట్ర సమితికి సంబంధించి రిజిగ్నేషన్ ఫ్రమ్ మై పొజిషన్ ఇన్ పార్టీ మెంబర్షిప్. సో ఇది కూడా బయటకు వచ్చేసింది. రిజిగ్నేషన్ లెటర్ కూడా బయటకు వచ్చేసింది. ఈ గోల బాలరాజు సంబంధించి రిజిగ్నేషన్ లెటర్ అయితే ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. టోటల్గా చూసుకున్నట్లయితే మ్యాక్సిమం బాలరాజు వెళ్ళే అవకాశాలు అయితే బీజేపీలోకి వెళ్ళే అవకాశాలు మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. గులాబీ పువ్వు నుంచి కమల పువ్వులోకి బదిలీ అవుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఏదేమైనప్పటికీ గులాబీ కలరు కాషాయ రంగుకు మారిపోతుందన్నది వాస్తవంగానే కనిపిస్తుంది దీన్ని బట్టి. కానీ అది కేసుల తీవ్రతను బట్టి అవన్నీ నిజాలు, అవినీతి జరిగింది వీళ్ళ మీద, వీళ్ళు చేసిన అవినీతి నిజము అని నిరూపణ అయినప్పుడే అది జరుగుతుండొచ్చు. ఇప్పుడే మనం దాన్ని పూర్తిగా అనుకోవద్దు. సో ఏదేమైనప్పటికైతే ఒక వికెట్ అయితే డౌన్ అయినట్టుగా అనిపిస్తుంది. బీజేపీకి గుడికి గులాబీ పార్టీకి రాజీనామా, బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయాలని చూస్తున్నారు. ముందు మనమే బీజేపీలో చేరితే బాగుంటుందని ఆయన వేల్చిన బాంబు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కానీ కేసీఆర్ ముఖం చూస్తే మాత్రం అటేం కనిపిస్తలేదు. అరెస్టులకు భయపడొద్దని మనకి ఇక్కడ క్లియర్గా అనిపిస్తుంది. అరెస్టులకు భయపడతామా మనం అన్నట్టుగా కనిపిస్తుంది. క్యాబినెట్లో ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దాం, న్యాయపరంగా ఎదుర్కొందాం. ఇది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్. ప్రాజెక్టు పనికిరాదు అన్నవాడు అజ్ఞాని. ముఖ్య నేతల సమావేశంలో కేసీఆర్ మాట్లాడినట్టుగా మనకు తెలుస్తుంది. ఇది టోటల్గా బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఊహించినదే. ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. కొంతమంది బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయవచ్చు, ఎవరు భయపడదు, అందరూ ధైర్యంగా ఉండండి అని బీఆర్ఎస్ నేతలకు మాజీ సీఎం కేసీఆర్ సూచించినట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో సోమవారం ఆయన భేటీ అయినట్టు మనకు క్లియర్గా తెలుస్తుంది. దీనికి సంబంధించి నెక్స్ట్ బీఆర్ఎస్ లో ఎంతమంది చేరికలు, బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి ఎంతమంది చేరుతారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అది వాస్తవం కాదా చూద్దాం. బీజేపీలోకి భారీగా వలసలు వదిలయ్యే సంకేతాలు కనబడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే పార్టీలోకి బీఆర్ఎస్ కు చెందిన ప్రముఖ నేతలు చేర్చుకోవాలని ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. ఇందులో భాగంగా గులాబీ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు కమలనాథ్లకు టచ్లో వెళ్ళినట్టు తెలుస్తుంది. దీంతో కమలం పార్టీ నేతలు చర్చ జరిగినట్టు తెలుస్తుంది. కొందరు పార్టీ మారేందుకు అంగీకారం తెలపక మరికొందరు షరతులు పెట్టినట్టుగా తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత జాయిన్ అయితే ఎన్నికల్లో నిలబడే నేతలకు డబ్బులు సమకూర్చే భారం తగ్గుతుందని ఇంకొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టు మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ కొన్ని వికెట్లు అయితే డౌన్ అయితే అవుతుండొచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో చేరుతుందా లేదా అనేది ఒక సందేహపూరితంగానే చూడాలి. కేసీఆర్ చెప్పిన మాటల ప్రకారం అరెస్టులకు సిద్ధంగానే ఉండాలి. కొంతమంది మాజీ మంత్రులు, కొంతమంది నేతల్ని అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు భయపడద్దు, కంగారు పడొద్దు అని ఆల్రెడీ డైరెక్ట్గానే సూచనలు చేసినట్టుగా నిన్న తెలుస్తుంది. సో ఏదేమైనప్పటికీ ఇవన్నీ కమిషన్ బేస్డ్గా కాళేశ్వరం బాధ్యులుగా కేసీఆర్ చేసి ఇవన్నీ అవుటర్ కేసే కానీ, ఫోన్ ట్యాపింగ్ కేసే కానీ, ఈ కమిషన్ ప్రాజెక్టుల కమిషన్లకు సంబంధించే కానీ, ఇంకా కార్ రేస్కి సంబంధించే కానీ ఇవన్నీ చూసుకున్నట్లయితే వీటి అన్నింటి నుంచి బయటపడాలంటే బీజేపీలో కాదు. మరి బీజేపీ ఎలా కాపాడుతుంది? బీజేపీ ఇంతవరకు ఇప్పుడు రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో అంతర్గత కుమ్ములాటలు, అధికార పెత్తనాలు, ఈ రాజాసింగ్, ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇలా గొడవలు ఇలాకుండగా
మరి వీళ్ళని చేర్చుకుంటారా, చేర్చుకుని వీళ్ళకి ఏ స్థానం ఇస్తుంది బీజేపీలో అనేది ఒకటి చర్చనీయాంశమైన విషయం. వీళ్ళ అంతర్గత కుమ్మలాటలు ఎలా ఉంటే వీళ్ళు బీఆర్ఎస్ బీజేపీగా మారి బీజేపీలోకి చేరి ఏ విధంగా రాజకీయాలు చేస్తుంది అనేది అది అయితే క్లారిటీ అయితే లేదు. ఆ వార్త అయితే అల్చల్ చేస్తుంది సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో. ఏదేమైనా ఈ యొక్క వికెట్ అయితే డౌన్ అయింది. ఆ గులాబీ రంగులో గులాబీ రంగు పువ్వు, ఒక పువ్వు కాషాయ పువ్వులోకి మారిపోయింది, రంగు మార్చేసింది. మరి మిగతా పువ్వులు ఏమైతే చూడాలి. మేబీ 12 మంది అని అంటారు, అందులో షరతులు పెట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. టోటల్గా ఇవి నిజమా కాదా, ఏ విధంగా జరుగుతుంది అనేది మనం ముందే ఊహించి అనుకోవద్దు. అనుకున్నా కానీ అది పొరపాటు కావచ్చు మేబీ. ఏదేమైనప్పటికీ ఒక వికెట్ అయితే డౌన్ అయిపోయింది. బీఆర్ఎస్లో అరెస్ట్లు అయితే తప్పవు అన్నట్టు మనకు తెలుస్తుంది. రేపు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమైనా శుద్ధపూసలు అయితే ఏం కాదు. రేపు వీళ్ళకు ఇదే పరిస్థితి వస్తే రావచ్చు. మేబీ వీళ్ళకు రాకుంటే ఏం పోదు. వీళ్ళేమైనా శుద్ధపూసలా, రేపు వీళ్ళేమైనా అవినీతి అక్రమాలు చేయకుంటే వీళ్ళేమైనా ఏమైనా పనులు చేస్తారా అంటే అది కూడా వాస్తవం లేదు కదా. సో వీళ్ళకు కూడా అదే గతి కావచ్చు. 1 2 3 4 5 రెడ్డిలు, రావులు అండ్ ఒక వివేక్ కూడా ఉన్నట్టుండు, ఇంకో క్యాండిడేట్ కూడా ఉన్నాడు. సరే ఏదేమైనప్పటికీ ఈ రెడ్డిలకు కూడా అదే గతి పడితే పట్టవచ్చు నెక్స్ట్. కానీ మరి బీజేపీ ఎలా కాపాడుతుంది వీళ్ళని అనేది క్వశ్చన్ మార్క్ లానే ఉంది. మరి బీజేపీ డిటర్జెంట్ పౌడరా, లేకుంటే త్రిబులెక్ సబ్బా, లేకుంటే ఇంకేమైనా వీళ్ళ మురికి అంతా కడిగేయడానికి, మరియు ఆ పార్టీకి నిందలు రావా మరి అందులో కలుపుకుంటే అంటే అధికారం చేతిలో ఉంది కదా, నిందలు ఎందుకు వస్తాయని కూడా చాలా మంది మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇది బీజేపీకి ఇది ఆనవాయితీగా వస్తుంది. వాళ్ళ పార్టీలో జాయిన్ అయితే అన్ని అవినీతి కానీ ఎలాంటి కేసులున్నా ఏది ఉన్నా కానీ మేము కాపాడుతాం రండి మా పార్టీలోకి అని హాయిగా హ్యాపీగా ఆహ్వానించే పార్టీ ఉందంటే ఈ భారతదేశంలో ఒక్క బీజేపీ ఇప్పుడు ప్రస్తుతానికి కనిపిస్తుంది. నెక్స్ట్ అధికారంలోకి వస్తే అది కాంగ్రెస్, వస్తే కాంగ్రెస్. ఇలా ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీ ఎంత పెద్ద అవినీతి చేసినా కానీ వాళ్ళని అరెస్ట్ కాకుండా వాళ్ళని కనుసరణల్లో కాపాడుకుంటూ కోడిపిల్లల్ని ఎట్లయితే కాపాడుకుంటూ వస్తుందో, ఇక మీ సొమ్ము మేము తిన్నా, మా సొమ్ము మీరు తినరు. సో మీరు మన అందరం కలిసి ప్రజల సొమ్మును మెక్కేద్దాం, కుమ్మేద్దాం, చేద్దాం, అందరం ఒక్కడ కలిసిపోదాం, ఒక పార్టీలో విలీనం చేసేసుకుందాం అని అనుకుంటే ఇక ప్రజలే చూసుకుంటూ కూర్చోరు. ఇంతమంది అవినీతి పరులు ఎంపీలని ఎమ్మెల్యేలని అందరినీ గుంజేసుకొని ఇక బకాసురుడిగా భారతీయ జనతా పార్టీ అవతారం ఎత్తితే ప్రజలు ఇంకో అవతారం ఎత్తి అనగదొక్కే ప్రయత్నం అయితే చేస్తుండొచ్చు. భారతీయులు గొర్రెలు అనుకొని భారతీయ జనతా పార్టీ అనుకుంటుండొచ్చు. కానీ భారతీయులు గొర్రెలు కాదు. వాళ్ళు భరతమాత ముద్దు బిడ్డలు. ఏ విధంగా మూలవాసులు తలుచుకుంటే ఏ విధంగా మారిపోద్దో వాళ్ళకి ముందు సినిమా మొత్తం కనిపిస్తుందని నేను అనుకుంటున్నా. నేను అనుకునే విషయం ఏంటంటే ఇంతమంది అవినీతి చేస్తే వాళ్ళు బీజేపీలో చేయగానే వాళ్ళు మొత్తం త్రిబులెక్ సబ్బుతోటో లేకుంటే బట్టల సబ్బు ఏ బట్టల సబ్బుతో ఇట్లా బట్టలు ఉతికినట్టుగా నీట్గా మారిపోతారంటే ఇక బీజేపీకి మించిన అవినీతి పరులు ఈ భారతదేశంలో ఇంకో పార్టీ ఉండదేమో. అది జనాలందరూ గ్రహిస్తూనే ఉన్నారు. ఇంత దారుణాలు జరుగుతున్నా కానీ బీజేపీ ఈ ఈవీఎం ట్యాంపరింగ్తోనో లేకుంటే కుమ్మక్కు రాజకీయాలతోనో కూటమి రాజకీయాలతోనో గట్టెక్కుతూ బయటపడుతూ మమ్మల్ని మించిన పార్టీ లేదని విర్రవీగుతునే టైం ఇది. ఈ టైంలో ఏదో ఒక రోజు అట్టడుగు స్థాయికి పడిపోయే రేంజ్లోకి వెళ్ళిపోవచ్చు. కానీ ఒక్కసారి బీజేపీ అట్టడుగు స్థాయిలో పడిపోయిందంటే మళ్ళీ లేవడం చాలా కష్టం. అది గుర్తుంచుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఉన్న ఏమో శుద్ధపూసలు ఏం కాదు. వీళ్ళు చేసేది ఏమో అవినీతి చేయకుండా వీళ్ళు ఏం పనులు చేయట్లేదు. ఇది మాత్రం వాస్తవం. ఇది రేపు వీళ్ళకు కూడా అదే గతి వస్తుంది. టోటల్గా నేను వీళ్ళను బీఆర్ఎస్ నేను సమర్థిస్తలేను, వాళ్ళని సమర్థిస్తలేను. మీరు చేసే పని చక్కమైన పని చేసి వాళ్ళని అరెస్ట్ చేయండి, అంతే నేను అనేది. మీరు చక్కమైన పని మీరు కూడా చేయరని నా ఉద్దేశం. సో మీకు రేపు ఇలాంటి పొజిషన్ రావచ్చు అని నా ఊహ ప్రకారం నేను అంటున్నా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక రెడ్డి 2 1 2 3 4 5 6 7 8 9 10 వీళ్ళంతా 10-12 మెంబర్స్ ఇక్కడ ఉన్నారు కదా. వీళ్ళు ఏం శుద్ధ పూసలేం కాదు. వీళ్ళు సరే ఇప్పుడు ఈయన అవినీతి చేయకుండా వీళ్ళందరి మీద కోమటిరెడ్డి వెంకరెడ్డి, పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి,
బట్టి, తుమ్మల, ఈయన జూపల్లి, పొన్నాల, శ్రీధర్ బాబు, అక్కడ వివేకు, వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళేం శుద్ధపూసలు ఏం కాదని నా ఉద్దేశం. ఈ శుద్ధపూసలు రేపు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. వీళ్ళందరి మీద అవినీతి అయ్యి ఈయన సేఫ్ అయితే అవుతున్నొచ్చేమో మరి. ఎందుకంటే మంత్రి పదవి బాధ్యతలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. వాళ్ళు చేస్తే చేసుకోండి అని స్వేచ్ఛగా వదిలిపెట్టిన టైం ఇది. అవినీతి బాగా చేసుకొని జరుగుతుండొచ్చు. రేపు వీళ్ళ పరిస్థితి ఎట్లుంటో చూద్దాం, తర్వాత మాట్లాడదాం ఆ విషయం. కానీ ప్రస్తుతానికైతే బీజేపీ బీఆర్ఎస్లో విలీనం అవుతుందో కాదో తెలియదు, కానీ ఒక్కొక్క వికెట్ అయితే డౌన్ అయ్యే అవకాశాలు అయితే మనకు క్లియర్గా అనిపిస్తుంది. దానికి సూత్రధారిగా మన రాష్ట్రంలోని చినజీర స్వామి, మైహోం రామేశ్వరరావు బీజేపీ పరంగా సంప్రదింపులు జరుగుతున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. అది ఆల్రెడీ సంప్రదింపులు అయిపోయి చర్చలు కూడా జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. ఒక్కొక్క వికెట్ ఇట్లా డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి గువ్వల బాలరాజు ఓన్లీ తన సీటు వేరే వాళ్ళకి, తన బాధ్యతలు వేరే వాళ్ళకి అప్పచెప్పడం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి కొన్ని బాధ్యతలు అప్పచెప్పడం వల్ల నిరాశ చెందిన గువ్వల బాలరాజు పార్టీ నుంచి తప్పుకొని బీజేపీలో చేరుతుండు అనేది వాస్తవంలాగా అనిపిస్తుంది. అంతే తప్ప టోటల్ బీజేపీలోకి బీఆర్ఎస్ పింక్ కలరు కాషాయ రంగులోకి మారిపోద్ది అంటే ఇక్కడ అంత త్వరగా అయ్యే అవకాశాలు అయితే లేదు. ఎందుకంటే ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ అంత త్వరగా మతపరమైన వాటిలోకి మారే అవకాశాలు అయితే ఉండదు. ఒకవేళ కేసులు తప్పించుకోవడానికి మారితే, అది ఒకవేళ బీజేపీలోకి మారితే ఏ విధంగా ఆ కేసులు తప్పించుకుంటుంది, బీజేపీ ఎలా కాపాడుతుంది, ప్రజలు ఏం నిందించరా, లేకపోతే ప్రశ్నించరా, విమర్శించరా, ప్రజలు ఏమైనా అంతా గొర్రెలా? భారతదేశంలో ఉన్న ప్రజలు ఆల్రెడీ ఇంతమంది టీడీపీ నుంచి వెళ్ళిపోయిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, కొంతమంది వేరే పార్టీల నుంచి వెళ్ళిపోయిన ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరినీ తన పార్టీలోకి బీజేపీలోకి చేరిపోగానే వాళ్ళు శుద్ధపూసలు అయిపోయినా అని బీజేపీ చెప్పుకుంటూ వస్తుంది. మమ్మల్ని మించిన పార్టీ ఇంకోటి లేదని ఒక ఐరావతారంగా ఇట్లా చూపిస్తుంది బీజేపీ. సో బీజేపీ ఏమో శుద్ధపూస కాదు. బీజేపీ ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రులే కానీ, రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులే కానీ వాళ్ళేం శుద్ధపూసలు కాదు. వాళ్ళ అధికారం ఉంది కాబట్టి వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటూ వస్తారు. మిగతా వాళ్ళని బెదిరిస్తూ తమ పార్టీలోకి కలుపుకుని విలీనం చేసుకునే ప్రయత్నాలు అయితే చేస్తారు. నెక్స్ట్ ఒకవేళ వేరే పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు, భారతీయులు తిరగబడ్డప్పుడు నెక్స్ట్ బీజేపీ ఏ స్థాయిలో ఉంటుందో మనం ఇక ఊహకే అందదేమో అనిపిస్తుంది. సరే, ఏదేమైనప్పటికీ ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఒక వికెట్ డౌన్ అయిపోయింది. ఇంకెన్ని వికెట్ డౌన్ అవుతుందో తెలియదు. మొత్తం బీజేపీలోకి బీఆర్ఎస్ వెళ్తుందో లేదో కూడా తెలియదు. సో అప్పటి వరకు ఈ కేసులు పెడతా అన్న కాంగ్రెస్ తమ మాట నిలబెట్టుకుంటా లేదా అని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. సో వీళ్ళు పండిన పన్నాంగంలో, వీళ్ళు పెట్టిన ఉచ్చులో బీజేపీలోకి బీఆర్ఎస్ వెళ్తుందా లేదా, వీళ్ళ ఉచ్చు సక్సెస్ అవుతుందా లేదా అంటే వీరు వేసిన ప్లాన్ని ఒక అయోమయం, గందరగోళంగా ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితిని క్రియేట్ చేస్తారు. సో సెకండ్ పొజిషన్, భయపెట్టే పొజిషన్కి వచ్చేసింది. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏ రూపంలో బయటకు వస్తారో చూడాలి. అరెస్ట్ అయ్యే అవకాశం ఉండి, అరెస్ట్ అయ్యి ఒక నిందితుడిగా జైలుకి వెళ్తారా, లేకుంటే నా బట్టలు త్రిబుల్ సభతో ఉతకాడని బీజేపీని ఆశ్రయించి బీజేపీ పార్టీలో విలీనం అవుతారా, మనం వేచి చూసి చెప్పాల్సిన అవసరం ఉంది. వేచి చూడాల్సిన అవసరం కూడా ఉంది. సో కేసీఆర్ గులాబీ రంగు నుంచి కాషాయ రంగులోకి మారతాడా లేదా అనేది ప్రశ్నార్థకంగా మిగిలిన ఈ టైంలో అందులో ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్ళిపోయే వాతావరణం కనిపిస్తుంది. ఇందులో ప్రస్తుతానికి ఒక వికెట్ పడిపోయింది. ఇంకా ఎన్ని వికెట్లు అలా పడిపోయి బీజేపీలోకి చేరుతాయా లేకుంటే కాంగ్రెస్ పార్టీలో చేరుతాయా అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో ఇది ప్రస్తుతానికి ఇప్పుడున్న హాట్ టాపిక్ తెలంగాణ రాష్ట్రంలో. ముందు ఇంకెన్ని వికెట్లు డౌన్ అయిపోతాయో చూడాలి. సో ఇది ఈ కేసులకు భయపెట్టి పార్టీని మొత్తానికి లాగేసుకునే ప్రయత్నం బీజేపీ చేస్తుందా, కాంగ్రెస్ చేస్తుందా, లేకుంటే బీఆర్ఎస్ఏ భయపడి తమని కాపాడండి అంటూ బీజేపీ కాళ్ళు మొక్కుతుందా అనేది సంప్రదింపులు అయితే జరుగుతున్నాయని తెలుస్తుంది. కానీ అవి ఎంతవరకు కార్యరూపం దాలుస్తుందో లేదో చూడాలి. రంగు
పింక్ నుంచి కాషాయంలోకి మారిపోద్దా లేదా కేసీఆర్ రంగు ఏ విధంగా మారిపోద్ది, ఊసరవెల్లిలా మాట్లాడే మాటలు ఏ విధంగా నిజాలైతే అనేది మనం వేచి చూసి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడే మనం ఏం పూర్తిగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా పూర్తిగా మాట్లాడుకునే టైం ఉంది కాబట్టి తర్వాత మాట్లాడుకుందాం దీనికి సంబంధించి. ముందైతే గువ్వల బాలరాజ్ అయితే ఒక వికెట్ డౌన్ అయినట్టుగా మనకు క్లియర్గా స్పష్టంగా రిజైన్ లెటర్తో సహా మనకి ఆడియో టేబుల్తో సహా మనకి వచ్చినాయి కాబట్టి దాని గురించి మాట్లాడుకున్నాం. మన రేపు దీనికి సంబంధించి ఇంకా పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం.